అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి అధ్యాయము 7 భాగం 2లో మనం అడుగు పెట్టుకోవడం జరిగింది. అధ్యాయం 7 భాగం 2 దేనికి వచ్చిందండి? అసలు 7వ అధ్యాయం దేని గురించి చెప్పుకున్నామండి ఇంతకుముందు అంటే, మహారాజు గారు పూర్వజన్మలో పాపము చేశారా అని చెప్పి మనం చివరి భాగంలో మనం తెలుసుకున్నటువంటి విషయం. అయితే నిజంగానే మహారాజు గారు పాపము చేశారా? చేస్తే ఆయన ఎలాంటి పాపము చేశారు? ఎవరికైనా అన్యాయం చేశారా? పూర్వజన్మలో అసలు మహారాజు గారు ఎలాంటి పని చేశారు, ఎలాంటి పని చేసుకొని బతుకుతూ ఉండేవారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ భాగంలో తెలుసుకుందాం. అయితే ప్రప్రథమంగా మనము 7వ అధ్యాయానికి చేరుకున్నాం. ఆ యొక్క గణపతి దయ వల్ల. ఎందుకు నేను ఇన్నిసార్లు గణపతి అని చెబుతున్నాను అంటే, మన కలియుగంలో మూల దైవం ఎవరు అంటే గణపతి. నేను ఈ యొక్క వ్రత కథలు సుమారు ఎన్నో తారీఖు మొదలు పెట్టానండి అంటే, మనం చూసుకుంటే 15/5/2024 మొదటి భాగాన్ని మొదలుపెట్టాను. సుమారు ఈరోజు నేను 7వ అధ్యాయానికి రావడానికి 28/6/24కి జరుగుతున్నా. అంటే నెల రోజులు దాటిపోయింది గడువు. నేను ఈ యొక్క 9 కథల్ని తీసుకుని రచించడం మొదలుపెట్టినప్పుడు, అంటే మనకి మెయిన్ పార్ట్స్, మెయిన్ భాగాలు ఏవైతే ఉంటాయో దాన్ని రచించుకోవాలి, చదువుకోవాలి 1-2 సార్లు. ఇలా నేను మొదలుపెట్టినప్పుడు ఈ యొక్క 9 కథల వ్రతము సుమారు నేను పెట్టుకున్నటువంటి వ్యవధి 4 నెలలు. కానీ ఆ యొక్క గణపతి దయ వలన, ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వలన నేను 2వ నెలలో, ఒక నెల గడిచి 2వ నెలలో 10 రోజులు వచ్చేసరికి 7వ భాగానికి వచ్చేసాను. అంటే సుమారు నాకు 5 భాగాలు, నేను 5వ భాగానికి చేరుకునేసరికి నెల రోజులు పట్టింది. సుమారుగా 5వ భాగానికి నేను చేరుకునేసరికి నెల రోజులు పట్టింది. ఎందుకంటే 15/5/24 1వ అధ్యాయం మొదలు పెట్టుకొని 5వ అధ్యాయం మనం ఎప్పుడు పూర్తి చేసుకున్నామండి అంటే 18/6/24 పూర్తి చేసుకున్నాం. 18/6/24 పూర్తి చేసుకోవడం వలన మనకి ఎలా నెల రోజులు గడిచాయి? నెల రోజులు గడిచిపోయాయి, కానీ తెలియకుండానే. నేనైతే నెల రోజులు అయ్యింది అని చెప్పి అనుకోలేదండి. 15 రోజులు 20 రోజులు ఏమైనా గడిచిందేమో ఇప్పటి వరకు అనుకున్నా. అయితే నేను ప్రతిదానికి తారీఖు వేసుకుంటాను. ఈ తారీఖును చూస్తే ఈరోజు 7వ అధ్యాయానికి నేను చేరుకునేసరికి 1 నెల 10 రోజులు, మండలం రోజులు పట్టింది సుమారు. ఈ యొక్క కథలు నేను ఇంత త్వరగా ముందుకి చేరుకుంటూ ఉండడానికి కారణం కేవలం గణపతి మాత్రమే. గణపతిని ఆరాధన చేస్తే మనం అనుకున్న పని ఇంత ముందుకు సాగిపోతూ ఉంటుంది. నేను 4 నెలలు పెట్టుకున్నటువంటి వ్యవధిని కేవలం 2 నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నాను ఈ యొక్క 9 కథలు. అయితే మరొక విషయం, కథలోకి మనం వెళ్లే ముందు మీకు మరొక విషయం, ఇంకా ఈ యొక్క కథలు కానీ, స్త్రీలకు సంబంధించినటువంటి వ్రతాలు కానీ, లేదు ఇంకేమైనటువంటి వ్రతాలు ఏమైనా సరే తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కామెంట్ చేయండి, మాకు పలానా వ్రతం కావాలండి అని. గతంలో నాకు ఒకరు కామెంట్ చేశారు, అనగా వ్రతము ఎలా చేయాలి అని చెప్పి కామెంట్ చేశారు. నేను దానికి తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను. అనగా వ్రతం గురించి కూడా నేను యూట్యూబ్లో తెలియజేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా మరికొన్ని వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతాలు ఆచరించడం వలన మనకు ఎలాంటి లాభాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దాం. కథలోకి వచ్చేస్తే, జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. ఆ యొక్క ప్రజలు మహామునిని అడిగారు, అయ్యా నువ్వు నీ అంత గొప్పడివారు లేరు కదా, మరి నీ అంత గొప్పడివారు లేరు కదా, నువ్వే బ్రహ్మగారివి. మరి ఆ విధముగా చూసుకుంటే ఈరోజు మాకు
ఆ యొక్క మహారాజు గారి యొక్క కాలజ్ఞానాన్ని తెలియచేయండి. కాలజ్ఞానం అంటే గతంలో ఆయన ఎలాంటి వాడు అన్నటువంటి విషయం మాకు తెలియచేయండి అని చెప్పి ఆ యొక్క మహారాజు గారి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వచ్చి ఈ యొక్క మహాముని అడగడం జరిగింది. ఈ మహాముని అలా ఏం చెబుతున్నారంటే, కొంతకాలము మహాముని తపస్సు చేసి ఆయన యొక్క తపస్సు శక్తితో ఈ యొక్క మహారాజు గారి పూర్వజన్మలో ఎలాంటి వాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రజలకు వివరణ చేస్తున్నారు. ఈ యొక్క మహారాజు గారి వృత్తాంతం అంతా కూడాను నేను చెబుతాను వినండి. ఓ జనులారా, ఆ యొక్క రాజు పూర్వజన్మలో దుర్వృత్తి గల దరిద్రుడైనటువంటి ఒక వర్తకుడు. ఈ యొక్క వర్తకుడు ఒక ఊరి నుంచి మరొక ఊరిలోకి నా దగ్గర ఉన్నటువంటి సామాన్లు సరుకు ఏదైతే ఉందో దీన్ని ఈ ఊరిలో కాసిని అమ్మటం, మరొక ఊరిలో కాసిని అమ్మటం, అలా ఈ యొక్క వ్యాపారాన్ని చేసుకుంటూ ఉండేవాడు ఈ యొక్క వర్తకుడు. మరి ఈ యొక్క వర్తకుడు ఎప్పుడు జన్మించాడయ్యా అంటే, జ్యేష్ఠమాసేసితే పక్షే ద్వాదశ్యాం దివసేసుత మధ్యే స్తదేచ దివనాథే గ్రామాభ్యాసేజలాశయే, అంటే జ్యేష్ఠమాస శుక్లపక్ష ద్వాదశి రోజున మధ్యాహ్నము ఈ యొక్క వర్తకుడు జన్మించాడు. ఏ ద్వాదశి అండి ఈయన జన్మించింది అంటే శుక్లపక్ష ద్వాదశి నాడు జన్మించాడు. ఆ తర్వాత ఈ యొక్క గ్రామ సమీపమున, ఈయన ఉండేటువంటి గ్రామ సమీపమున నదీ తీరము అనేటువంటి తీరం ఒకటి ఉందట. ఆ యొక్క నదీ తీరమున ఒకనాడు బాగా దాహం వేసి ఒక ఆవు, సూటిగల ఆవు అంటే పిల్లలు కలిగినటువంటి ఆవు, అలాగే గర్భాన్ని ధరించినటువంటి ఆవు ఒకటి ఉన్నదట. ఈ యొక్క గర్భాన్ని ధరించినటువంటి ఆవు పిల్లను తీసుకొని నీటి తాగడానికి వస్తే ఈ యొక్క వర్తకుడు ఏ పాపం చేశాడయ్యా అంటే, ఆ ఆవుని నీరు తాగనివ్వకుండా అల్లించి ఈయన అక్కడ నీరు తాగాడు. ఇక్కడ అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. ఏంటండి ఆ విషయం అంటే, మహారాజు గారు చాలా తప్పు చేశారు. ఏం చేశారు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి మహారాజు గారు ఆ కాలంలో వర్తకుడు. ఈయన ఎలాంటి తప్పు చేశాడయ్యా అంటే, ఒక ఆవు నీరు తాగుతూ ఉంటే ఆ ఆవుని అల్లించడం తప్పు. అలాగే మనం ఈ జన్మలో చూసుకుంటే, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాలంలో చూసుకుంటే, మనం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాం. ఏమిటండి ఆ తప్పులు అంటే, భోజనానికి ముందు కూర్చున్నప్పుడు లేపటం, అలాగే పూర్వజన్మ పరిహారము చేసుకోకపోవడము, ఒక జీవికి అన్నం పెట్టలేకపోవడము, మనం ఉదయాన్నే నిద్ర లేవగానే భవతీ భిక్షాందేహి అని చెప్పి మన ఇంటి ముందుకి ఎవరైనా అడుక్కునేవాడు వస్తే వాడికి భిక్ష వేయలేకపోవడము, ఇలాంటి తప్పులు మనం చేస్తూనే ఉన్నాము. ఇలా తప్పులు చేయకుండా మనం ఉండాలి అంటే ఒక చిన్న పని చేయాలి. ఏమిటండి, ఉదయాన్నే సహజంగా 10 గంటలకు లేచి 12 గంటలకు పళ్ళు తోమి 2 గంటలకు స్నానం చేసి 4ంటికి అన్నం తినడం తప్పు. చక్కగా 6 గంటలకు లేచి 7ంటికల్లా పూర్తి చేసుకొని 7 గంటలకల్లా దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంటికి వచ్చి కూర్చుంటే ఎవరైనా సరే భవతి భిక్షాందేహి అని చెప్పి యాచన చేయడానికి వస్తే వారికి భిక్ష వేయడానికి పనికి వస్తుంది. ఈ లోపే మన ఇంటి యొక్క పాచి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇలా లేనిచో మనకి తెలియకుండానే దరిద్రాన్ని వెనక వేసుకొని రావడం జరుగుతుంది. ఎలాంటి దరిద్రం అంటే, మా ఇంటి పక్కన కుక్క చేస్తుంది, దానంత దరిద్రం నాకు ఉండదు, ఇంకొకటి ఉండదు. అలా ఈ యొక్క దరిద్రం అనేది ఈ విధముగా వెంటాడుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి దరిద్రం ఎలా వస్తుందంటే, జ్యేష్ఠాదేవి, ఈ యొక్క జ్యేష్ఠాదేవి దరిద్రం అంటే మనం మంచి చేయడానికి వెళ్ళినా చెడు అనేటువంటి దుష్ట బుద్ధి కలిగి ఉంటాయి. అలా ఒక దరిద్రము. ఇలా మనము ఇంటి ముందుకు వచ్చిన వాడిని
పంపించేస్తే మనకు తెలియకుండా మనకి దరిద్రం అనేది వచ్చేస్తుంది. ఆ యొక్క బిచ్చగాడు వచ్చినప్పుడు కనీసము మనకి తోచినంత బియ్యము కానీ, రూపాయి కానీ, వస్త్రము కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ బిచ్చగాడికి ఇవ్వటం చాలా మేలు, మనకి కూడా మంచిది. అలా అని ఇంట్లో కూర్చోబెట్టుకొని టీ తాగుతావా, టిఫిన్ చేస్తావా, మంచినీళ్ళు తాగుతావా, నీ ఆరోగ్యం బాగుందా అని చెప్పి బాగోగులు అడగకూడదు. ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకే ఉంచాలి, ఎక్కడ వరకు చేయాలో అక్కడ వరకే చేయాలి. అలా చేస్తే మనకి భగవంతుడి వైపు నుంచి మనకు ఫలితం అనేది వస్తుంది. అలా ఈ యొక్క వర్తకుడు కూడా ఆవు తాగితే తాగిందిలో నీరు, నేను కూడా నీరు తాగొచ్చు కదా ఒక పక్కన అని చెప్పి ఈయన కూడా నీరు తాగొచ్చు. కానీ ఈ యొక్క వర్తకుడు అహంకారానికి పోయి నేను నీళ్లు తాగాలి అంటే ఈ ఆవు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి అహంకారానికి పోయి ఈ యొక్క వర్తకుడు ఆ ఆవును అల్లిచ్చేసి ఇక్కడ పాపము చేశాడు. అందుచేతనే ఈయనకి సంతానము లేనటువంటి మహారాజు ఈ యొక్క జన్మలో అయ్యాడు. మరి ఈ యొక్క పాప పరిహారము జరగాలి అంటే ఏం చేయాలి నాయన అని చెప్పి ఈ యొక్క ప్రజలు ఆ యొక్క లోమశుడు అనేటువంటి మహామునిని అడిగారు. అడిగేటువంటి సరికల్లా ఈ యొక్క లోమశుడు అనేటువంటి ఆయన ఈ విధముగా చెబుతున్నారు. ఏమిటండి అంటే, నాయన పూర్వజన్మలో తొలగినటువంటి ఫలము ఏదైతే ఉన్నదో ఆ యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటిది ఏదైతే తొలగిపోవాలి అని చెప్పి మనం అనుకుంటున్నామో అది పోవడానికి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము అనేటువంటి వ్రతము ఒకటి ఉన్నదయ్యా. ఆ వ్రతమును ఎవరైతే ఆచరిస్తారో వారికి పూర్వజన్మలో చేసినటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుంది. అదే విధముగా మనం చూసుకుంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపమేనా పోయేది అంటే ఏ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసినటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతము చేసిన తర్వాత మహారాజు గారికి ఎలా ఉంది అంటే, ఆయనకి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము చేసిన తర్వాత ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహిమచే తన యొక్క రాజు యొక్క భార్య 10 నెలలు కూడాను మోసి, గర్భము 10 నెలలు కూడాను మోసి 10వ నెలన చక్కగా ఒక అందమైనటువంటి పుత్రుడను కంటుందట. ఆ యొక్క పుత్రుడు కలిగినటువంటి మహారాజు గారు చూసి చాలా ఆనందము చెందారు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక మాట అనుకుంటారు. ఏమనుకుంటారయ్యా అంటే, ఈనాడు మహారాజు గారు పూర్వజన్మలో చేసినటువంటి పాప పరిహారానికై ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మరి మనము మహారాజు గారే వ్రతం చేశారంటే మనం ఎంత అండి అని చెప్పి అనుకొని ఆ ప్రజలంతా కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఆచరించి, ఎలా ఆచరించారు? పౌర్ణమి నాడు, సంక్రాంతి నాడు, ఏకాదశి నాడు మొదలగు పర్వదినాల యందు వారు కాలము చేయనంత వరకు కూడా, మరణించేంత వరకు కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి చివరకు ఆ పట్టణం పేరు మనం చెప్పుకున్నాం గత వీడియోలో, మాహిష్మతి అనబడేటువంటి పట్టణంలో ఉన్నటువంటి జనులంతా కూడా చక్కగా నిండు నూరేళ్లు కూడాను బతికి అష్టైశ్వర్య ప్రాప్తిని పొంది చివరకు వైకుంఠాన్ని చేరతారట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. ఏమిటండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే, మరి మనము మహారాజు గారే పాపం చేస్తే వ్రతం చేయక తప్పలేదు. ఆ యొక్క మహారాజుకు కూడా తెలియదు నేను పూర్వజన్మలో చేసిన పాపం ఏంటో మనకి తెలియదు ఈ రోజుకి. ఎందుకంటే ఈ జన్మలో నిన్న ఏం చేసామో ఈ రోజుకి జ్ఞాపకం ఉండట్లేదు. 1 సంవత్సరం కిందట నువ్వేం చేసావయ్యా అంటే జ్ఞాపకం ఉండదు. మరి అలా ఉన్నటువంటి రోజులు కదా ఇవి. మనము ఈ యొక్క పాపములు తొలగించుకోవడానికి భగవంతుణ్ణి నిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి. ఏ విధముగా ధ్యానం చేయాలి, ఏ విధముగా పాప పరిహారాలు పోగొట్టుకోవాలి అంటే, చక్కగా మనకి కుదిరిన రోజున ఒక బ్రాహ్మణ్ణి పిలిచి మనకు తోచిన విధముగా ఆ యొక్క బ్రాహ్మణికి ఏదైనా ధన రూపేణ, వస్తు రూపేణ బీద బ్రాహ్మణికి సహాయం చేస్తే ఆ యొక్క పాప పరిహారంలో కొంత అనేది పోతుంది. అలాగే ఒక జీవికి ఏదైనా పెట్టడం కానీ, మన ఇంటి ముందుకు వచ్చినటువంటి బిచ్చగాడికి పెట్టుకోవటం కానీ ఇలా చేసినచో పాప పరిహారాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో ఈ యొక్క
భగవంతుడి యొక్క అనుగ్రహం మన ఇంట్లో ఉండాలయ్యా అంటే, మన ఇంటికి ఉన్నటువంటి నవగ్రహ పీడలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఇంట్లో అభిషేకాలు కానీ, లేదంటే వ్రతాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ ఇలాంటివి చేసుకుంటే మనకి, మన యొక్క కుటుంబానికి, మన యొక్క ఇంటికి కూడా చాలా మంచిది. ఇలా చేసినచో మనము మన యొక్క ఆయుర్దాయము పెరుగుతుంది, మన యొక్క ధనము పెరుగుతుంది, మన యొక్క సంపద పెరుగుతుంది, మనకు ఉన్నటువంటి దుష్టబుద్ధి పోయి మనకు జ్ఞానము కలుగుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి మహారాజు గారి దగ్గర నుంచి. అందరికీ కూడా శుభదినం. ఇక్కడికి స్వస్తి. నమస్కారం.